మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన పిల్లలకు సంబంధించినటువంటి ఔషధం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే అరవిందాసవం. పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకైనా అమూల్యమైన బహుమతి. వాళ్ళకి చిన్నపాటి నీరసం వచ్చినా, దగ్గు వచ్చినా, సరిగ్గా తినకపోయినా తల్లిదండ్రుల గుండె చెరువైపోతూ ఉంటుంది. కొంతమంది అయితే నేను చూస్తాను, పేషెంట్స్ తాలూకు తల్లులు మెయిన్గా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు పిల్లలు తినకపోతుంటే. కానీ ఆయుర్వేదం దీనికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించింది. ఇదే ఆయుర్వేదంలో శిశు వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక మహత్తరమైన ఔషధం. ఈ ఔషధం పేరు అరవిందాసవం. పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో ప్రస్తావించినటువంటి ఈ అమృతమైనటువంటి ఔషధం అరవిందాసవం గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, పిల్లలకి బలాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన టానిక్. శతాబ్దాలుగా ఈ ఔషధం తరతరాలుగా పిల్లల జీవితాల్లో భాగమైపోయింది. వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యానికి మార్గాన్ని ఇది చూపిస్తుంది. ఆయుర్వేదంలో ఈ బాల గ్రహ సంబంధిత సమస్యలని ప్రముఖంగా చెబుతాం. ఇలాంటి సమస్యల ట్రీట్మెంట్కి ఈ అరవిందాసవాన్ని ఒక ప్రత్యేకమైన ఔషధం కింద గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధంలో ఉండే ప్రధాన పదార్థాలు, ప్రత్యేకతలు తెలుసుకోవాలి మీరు. అరవిందాసవం తయారీకి సుమారుగా 25 రకాల మూలికలు వాడతారు. వాటిలో ముఖ్యమైనవి కమలం తాలూకు పువ్వులు, అలాగే వట్టివేరియా జిజినాయిడిస్, అలాగే గంభారి పెగ్గుంపుడు, అలాగే నీలి కమలం పువ్వులు. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 20 నుంచి 25 పదార్థాలు వాడతారు. ఈ ఔషధం ఆసవారిష్టాల వర్గానికి సంబంధించింది. ద్రవ రూపంలో లభిస్తుంది మార్కెట్లో. ఇది ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా తయారైన ఒక ఆయుర్వేదిక్ ఫార్ములేషన్. ఇదే నేపథ్యంలో ఈ ఔషధం తాలూకు ఔషధ గుణాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇది జీర్ణ సంబంధమైనటువంటి సమస్యను కరెక్ట్ చేస్తూ డైజెస్టివ్ టానిక్ కింద పనిచేస్తుంది. అలాగే ఇది కార్బోనేటివ్గా పనిచేస్తుంది, వాతాన్ని ఉబ్బరింపును తగ్గిస్తుంది. అలాగే ఇది ఇమ్యూనో మాడ్యులేటర్గా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇది న్యాచురల్ ఎనబాలిక్గా పనిచేస్తూ బలాన్ని ఇస్తుంది పిల్లలకి. అన్నిటికీ మించి ఇది ఎపిటైట్ని స్టిమ్యులేట్ చేస్తూ ఆకలిని పెంచుతుంది. అయితే దీనికి సంబంధించిన ఔషధ ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ ఔషధాన్ని అనేక రకాల సమస్యలకు అనేక రీతిలో వాడుకోవచ్చు. పెరుగుదల తగ్గినప్పుడు, ఎదుగుదల తగ్గినప్పుడు, అలాగే బలహీనంగా ఉన్న పిల్లల్లో, ఇంకా దగ్గు లేదా బ్రాంకైటిస్ లాంటి సమస్యలతోటి క్రానిక్గా బాధపడే పిల్లలకి, ఇంకా ఆకలి లేని సందర్భాలలో, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు, అలాగే అతిసారం ఇలాంటి సమస్యలతో బాధపడే పిల్లలకి, కడుపులో వాయువు చేరిన పిల్లలకి, కడుపు ఉబ్బరింపు ఇలాంటి వాటి సందర్భాల్లో, ఇంకా బోన్ మినరల్ డెన్సిటీ తక్కువగా ఉన్న పిల్లల్లో, రికెట్స్ అంటే వంకరకాళ్ళు ఉన్న పిల్లల్లో, అలాగే గ్రహదోష సంబంధ సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా దీన్ని వాడచ్చు. ఇందుకే దీన్ని ఎలా వాడాలి, ఏ సమస్యల్లో, ఇది వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది పిల్లలు ఎదుగుదల తగ్గిపోవటం. అంటే పెరగాల్సిన వయసులో సరిగ్గా పెరగట్లేదు అంటాం. ఇలాగ ఎదుగుదల మందగించిన సందర్భాల్లో దీన్ని వాడచ్చు. అరవిందాసవం పిల్లల ఎదుగుదలని, అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ఇది వాళ్ళలో ఆలోచన, నేర్చుకోవటం, గుర్తుపెట్టుకోవటం, ఈ సమస్యను పరిష్కరించడం, తార్కికపు ఆలోచనలు అంటే తర్కం, ఇలాంటి జ్ఞాన సంబంధమైన పనులను కూడా పెంచుతుంది. అరవిందాసవంలో వచ అనే దాని వేర్లు ఉంటాయి. అలాగే అతిమధురం, ఎష్టిమధు వేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. మెయిన్గా వస అనేది భాష అభివృద్ధికి సహాయపడుతుంది. కండరాలని, ఎముకలకి బలాన్ని ఇస్తుంది. నిలబడటం, కూర్చోవటం, నడవటం లాంటి పనులని సులభతరం చేస్తుంది. ఇంకొక సమస్య పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది రికెట్స్. ఈ ఔషధంలో ఉండే చాలా పదార్థాలు ఎముకలకి పోషణ అందిస్తాయి. ఎముకలు బలహీనపడకుండా, మెత్తబడకుండా కాపాడతాయి. విటమిన్ డి అనే దాన్ని అబ్జార్ప్షన్ ఇది పెంచుతుంది. విటమిన్ డితో పాటు దీన్ని కూడా వాడారనుకోండి, రికెట్స్ సమస్యకు మంచి సమాధానం. ఆయుర్వేదంలో ఈ అరవిందాసంతో పాటు మరికొన్ని మందుల్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ప్రవాళ పిష్టి, ఇది ప్రవాళాల నుంచి తయారవుతుంది. అలాగే ముక్తా పిష్టి ముత్యం నుంచి తయారవుతుంది. గోదంతి భస్మం, అలాగే ముక్తా శుక్తి భస్మం ముత్యపు చెప్పు నుంచి తయారవుతుంది. అబ్రక భస్మం మైకా నుంచి, అలాగే ఇసిద భస్మం జింక్, ఇలాంటి వాటితో పాటు ఈ అరవిందాసవాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీంతో ఎముకల అభివృద్ధి జరుగుతుంది. అలాగే బాగా పొడుగు పెరుగుతారు. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది వాడటం వల్ల కాల్షియం బాగా అబ్జార్బ్ అవుతుంది. అలాగే మెగ్నీషియం, జింకు ఇలాంటి ఖనిజాలు కూడా బాగా అబ్జార్బ్ అవుతాయి. ఇక పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేది దగ్గులో కూడా ఈ అరవిందాసవం ఉపయోగపడుతుంది. అరవిందాసవాన్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటే బ్రాంకైటిస్ లాంటి సమస్యలు దాడి చేయకుండా ఉంటాయి. దీంట్లో సహజ సిద్ధమైన మూలికలు శ్వాసనాళాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించి వాటిని డైలేట్ చేస్తాయి. ఊపిరితిత్తులను శుభ్రపరిచి తరచుగా వచ్చే దగ్గుని అరవిందాసవం తగ్గిస్తుంది.
ఇక పిల్లల మానసిక సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అరవిందాశ్వం పిల్లల మానసిక సమస్యలకు ఒక అమేజింగ్ మెడిసిన్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ ఔషధంలో ముఖ్యంగా వస కొమ్ము వేర్లు, అలాగే అతిమధురం తాలూకు వేర్లు, ఇవి శక్తివంతమైనటువంటి మూలికలు ఉన్నాయి. ఇవి మానసిక సమస్యల నుంచి పిల్లల్ని బయటపడేలాగా చేస్తాయి. వాళ్ళకి అర్థం లేని ఆందోళనలు, భయాలు ఇలాంటి వాటిని ఈ మూలికలు తగ్గిస్తాయి. అయితే చాలామంది అడిగేది ఏంటంటే దీని వాడకం, అలాగే దీని మోతాదు గురించి. పిల్లలు అనుకోండి రోజుకి 3 నుంచి 6 మిల్లీలీటర్లు ఇవ్వాలి. పెద్దవాడు కూడా వాడుకోవచ్చు, రోజుకి 15 నుంచి 30 మిల్లీలీటర్లు. అంటే మ్యాక్సిమం ఎంత డోసు అంటే రోజుకి 60 మిల్లీలీటర్ వరకు డివైడెడ్గా వాడాల్సి ఉంటుంది. దీన్ని రోజుకి 2 సార్లు సమానంగా నీళ్లు కలిపి నీళ్ళతోటి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని భోజనం తర్వాత ఇస్తే మంచిది. ఇక దీనికి సంబంధించి భద్రతా సమాచారం, దుష్ప్రభావాల గురించి కూడా తెలుసుకోవటం అవసరం. నిజానికి అరవిందాశ్వం అనేది పిల్లలు, పెద్దలు, శిశువులు ఆఖరికి చాలా వరకు అందరికీ సురక్షితమైనటువంటి ఔషధం. అయితే దీన్ని వాడితే ఏదన్నా అవాంఛనీయ లక్షణాలు కనిపిస్తే అప్పుడు వైద్య సలహాతోటి వాడాల్సి ఉంటుంది. కానీ అలాగ కనిపించిన సందర్భాలు నమోదు అవ్వలేదు ఇంతవరకు. అయితే ఇదే సందర్భంగా తరచుగా కలిగేటువంటి అనేక సందేహాలు ఉన్నాయి. ఉదాహరణకు పిల్లలకు అరవిందాశ్వాన్ని ఎంతకాలం వాడచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అరవిందాశ్వాన్ని ఎలాంటి సమస్య లేకుండా దీర్ఘకాలం పాటు, ఎక్కువ కాలం పాటు, అవసరమైతే సంవత్సరాల తరబడి కూడా ఇవ్వచ్చు. ఇక కొంతమంది చిన్నపిల్లలు డయాబెటీస్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. ఈ ఔషధంలో తేనె, చక్కెర లాంటి పదార్థాలు దీని తయారీకి వాడతారు. కాబట్టి డయాబెటీస్ ఉన్న సందర్భాల్లో దీన్ని వాడకపోవడం మంచిది. వాడాలనుకుంటే వైద్య సలహాతో వాడాల్సి ఉంటుంది. ఇక పెద్దలు కూడా వాడచ్చు అన్నాం కదా, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లు దీన్ని వాడచ్చా అనేది మరొక డౌట్. అరవిందాశ్వం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వైద్య సలహాతోటి వాడుకోవచ్చు. అయితే ఏదైనా సమస్య ఉంటే మాత్రం వైద్య సలహా తీసుకోవాలి. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన బాల్యం మన జీవితానికి మూల స్తంభం. ఈ పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం నిజానికి తల్లిదండ్రులుగా మన చేతుల్లోనే ఉంది. ఈ అరవిందాశ్వం అనేది ఈ పునాదిని స్ట్రెంథన్ చేసేటటువంటి ఒక సాధనం. పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్నపాటి డౌట్ వచ్చినా కానీ, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా వెంటనే వైద్య సలహా తీసుకోవటం అవసరం. మనకి ఆయుర్వేదం అందించినటువంటి ఈ అమూల్యమైన బహుమతిని మన పిల్లల కోసం వాడుకుంటూ వాళ్ళకి ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్తుని మనం అందించాలి. వాళ్ళే మన భవిష్యత్తు కదా, వాళ్ళ ఆరోగ్యం మన ధనం. మనం ఇచ్చేటటువంటి ఆరోగ్యమే వాళ్ళకి అతి గొప్ప ఆస్తి. ఈ సత్యం ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.